పూరా లోకల్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలు కూడా రంగం సిద్ధం చేశాయి. ఎక్కడికక్కడ క్యాంపెయిన్లు అలాగే డోర్ టు డోర్ క్యాంపెయిన్లు అనేవి కొనసాగిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే కనుక మనతో పాటు ఇటు బీజేపీ నాయకులు అయితే ఉన్నారు. ప్రస్తుతం అయితే కనుక కంటెస్టెడ్ ఎమ్మెల్యే కుల్లారావు గారు ఉన్నారు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, జూబ్లీహిల్స్ లో ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అనే విషయాలు కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ఎలా ఉంది సార్, ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? జూబ్లీహిల్స్ ప్రజలు మోడీ గారి నాయకత్వాన్ని, ఇక్కడ పోటీ చేసేటువంటి దీపక్ రెడ్డి గారిని, కమలం పువ్వు గుర్తుని కూడా ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు. మోడీ గారి నాయకత్వాన్ని ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతీయ దేశాన్ని ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచినందుకు జూబ్లీహిల్స్ ప్రజలు ఎంతో సగర్వంగా, ప్రతి ఒక్కరు కూడా తారతమ్యాలు లేకుండా సమస్త ప్రజానీకం కూడా దీపక్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచడం జరుగుతుంది. ఈ బస్తీలలో గత 3 రోజుల నుంచి మేము పర్యటనలో భాగంగా ప్రజల యొక్క అభిమానాన్ని, ఆదరణని చూరగొంటున్నాం. తప్పనిసరిగా ఈసారి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాం, అభ్యర్థిత్వాన్ని బలపరుస్తాం అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ ముక్తకంఠంతో తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా బీజేపీ దేశం కోసం, ధర్మం కోసం, ప్రజలందరి కోసం పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అనేటువంటిది ప్రజలందరికీ, అదేవిధంగా 10 సంవత్సరాలు చేసినటువంటి అరాచకాలన్నిటిని కూడా ప్రజలు నిశ్చితంగా గమనించారు, వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. కాబట్టి ప్రజల్లో కాంగ్రెస్ పట్ల, బీఆర్ఎస్ నాయకత్వం పట్ల వారు విశ్వాసాన్ని కోల్పోవడం జరిగింది. కేవలం మోడీ గారు, కమలం పువ్వు, ఈ దేశంలో దాదాపుగా 16 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అదేవిధంగా తెలంగాణలో జూబ్లీహిల్స్లో కూడా డబుల్ ఇంజన్ సర్కారుకు మద్దతు ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా పోటీగా ఏ పార్టీ కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా ఎంఐఎం యొక్క స్టీరింగ్ తోటి నడిచేటువంటి పార్టీలు. సో వారు పోటీ అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి మేము అనుకోవట్లేదు. కేవలం వారు స్టీరింగ్ని అడ్డం పెట్టుకొని ఎంఐఎం ఓట్ల మీదనే ఆధారపడుతున్నారు. కానీ ముస్లిం సోదరులు, ముస్లిం మహిళలందరూ కూడా మోడీ గారు చేసినటువంటి అనేక రకాలైనటువంటి మంచి పనులను ఆదరిస్తున్నారు. ఈరోజు చూసుకుంటే మైనారిటీ ఓట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ప్రాంతంలో. ముస్లిం ఓట్స్ అన్నీ కూడా ఎంఐఎం కానీ, అలాగే ఇప్పటి వరకు అంటే ఇండివిజువల్గా పోటీ చేశారు కాబట్టి నవీన్ యాదవ్కి ఎక్కువ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారు. మరి బీజేపీకి అసలు అవకాశం ఉందా? ముస్లిం ఓట్స్ ఒక్కటైనా వచ్చే ఛాన్స్ ఉందంటారా? తప్పనిసరిగా ఉందమ్మా. కేవలం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం యొక్క నాయకుల స్టీరింగ్లోనే ఉంది. కానీ ముస్లింలు బీజేపీకి వ్యతిరేకమైనటువంటిది ఎక్కడ కూడా కనిపించట్లేదు మా ప్రచారంలో. ముస్లిం నాయకులు కానీ, ముస్లింకి సంబంధించిన సామాన్య కార్యకర్తలు, ఓటర్లందరూ కూడా మోడీ గారు దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేటువంటి విషయాన్ని ఆలోచిస్తున్నారు తప్ప ముస్లింలు అనేటువంటి ఆలోచన కేవలం బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి అభూత ప్రచారమే. కానీ ముస్లిం సోదరులు, ముస్లిం మహిళామణులు కూడా ఫస్ట్ మన దేశం అంటున్నారు తప్ప ఇట్లా ఎంఐఎం కేవలం వీళ్ళు నాయకత్వం మాత్రమే పైన మా ఓట్లు అంటున్నారు. కానీ జూబ్లీహిల్స్ ఎన్నికలు తప్పనిసరిగా ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తాయి. ఎన్నికల ఫలితాల తర్వాత తెలుస్తుంది ఈ విషయం.